ద విట్టి నజరుద్దీన్ లెసన్ సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ పార్ట్ను కంప్లీట్ చేద్దాం. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకొక 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ ద ట్రావెలర్ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్. ఈ స్టోరీలో ఒక సెంటెన్స్ ఉంది, ఒక ఎక్స్ప్రెషను. ఏ ఎక్స్ప్రెషను ట్రావెలరు ఆ స్మెల్కు ఆకర్షింపబడ్డాడు అని తెలియజేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పమంటున్నాడు. ఇక్కడ ఒక స్టోరీలో ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి చిల్డ్రన్. ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్ అని ఉందా. ఈ ఎక్స్ప్రెషనే ఆ పూర్ ట్రావెలరు ఫుడ్ పట్ల ఆకర్షింపబడ్డాడు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ను వాడడం జరిగింది. సో ఇదే మనం ఆన్సర్గా రాసేద్దాం. ఆన్సర్, ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్. దిస్ ఎక్స్ప్రెషన్ షోస్ ద ట్రావెలర్ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్. ఆ పూర్ ట్రావెలరు ఈ ఫుడ్ పట్ల ఆకర్షింపబడ్డాడు అని తెలియజేసేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ద ట్రావెలర్ సాటిస్ఫై హిజ్ హంగర్. ఆ పూర్ ట్రావెలరు తన ఆకలిని ఏ విధంగా సంతృప్తిపరుచుకున్నాడు? చెప్పండి చిల్డ్రన్, ఏ విధంగా సంతృప్తిపరుచుకున్నాడు? ఎస్, తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రెడ్ ముక్కను తీసి ఆ మాంసపు ముద్దల ఉడుకుతున్నటువంటి ఆ పాట్ మీద వచ్చేటువంటి ఆవిరిని పీల్చుకుంటూ, ఆ స్మెల్ని పీల్చుకుంటూ, ఆ మాంసపు ముద్దల్ని తింటున్నట్టే ఫీల్ అవుతూ బ్రెడ్ ముక్కను తిని తన ఆకలిని సంతృప్తిపరుచుకున్నాడు. ఈ విధంగా మనం ఆన్సర్ రాసేద్దాం. ద ట్రావెలర్ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిజ్ పాకెట్ అండ్ హెల్డ్ ఇట్ ఓవర్ ద పాట్ మీద, ఆ మాంసపు ముద్దలు ఉడుకుతున్నటువంటి పాట్ మీద ఆ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ను ఉంచాడు. ఆఫ్టర్ ఏ మినిట్ ఆర్ 2 he slowly ate the bread and he tried to imagine that it tasted better when he had the smell of meatballs. ఆ స్మెల్ను పీల్చుకుంటూ, ఆ మాంసం ముద్దల స్మెల్ను పీల్చుకుంటూ, ఆ బ్రెడ్ను తింటూ మాంసం ముద్దల్ని తింటున్నట్టే ఫీల్ అయ్యాడు. దస్ ద ట్రావెలర్ సాటిస్ఫైడ్ హిజ్ హంగర్. ఈ విధంగా ట్రావెలరు తన ఆకలిని సంతృప్తిపరుచుకున్నాడు, ఆకలిని తీర్చుకున్నాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ నజరుద్దీన్ హెల్ప్ ద పూర్ ట్రావెలర్. పూర్ ట్రావెలర్ని సమస్య నుంచి ఏ విధంగా బయటపడేశాడు? నజరుద్దీన్ ఏ విధంగా హెల్ప్ చేశాడు పూర్ ట్రావెలర్కి అని అడుగుతున్నాడు. ఏ విధంగా సహాయం చేశాడు చెప్పండి చిల్డ్రన్. ఎస్, 2 నాణాలను తన చేతిలో తీసుకొని సౌండ్ చేసి, ఆ సౌండే నీకు పేమెంట్ అని చెప్పేసి ఈటింగ్ హౌస్ కీపర్ని దబాయించి వెళ్ళగొట్టేసి తన బార్ నుంచి ఈ పూర్ ట్రావెలర్ని బయటపడేశాడు. సో ఈ పూర్ ట్రావెలర్ స్మెల్ పీల్చుకున్నందుకు ఈ సౌండే తనకి పేమెంట్ అని చెప్పేసి తీర్పిచ్చి పూర్ ట్రావెలర్ని సమస్య నుంచి గట్టెక్కించాడు. ఇదే ఆన్సర్ని మనం రాసేద్దాం. నజరుద్దీన్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forwards against the eating housekeeper right ear as well as left ear. తన జేబులో నుంచి 2 పెనీస్ని తీసుకొని వాటిని చేతి మధ్యలో పెట్టి, 2 చేతుల మధ్యలో పెట్టి ముందుకు వెనక్కి కుదపడం ద్వారా సౌండ్ చేసి ఆ ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క రైట్ ఇయర్కి, లెఫ్ట్ ఇయర్కి, కుడి చెవికి, ఎడమ చెవికి శబ్దాన్ని వినిపించాడు. ఆ పెనీస్ యొక్క శబ్దాన్ని వినిపించాడు. నసరుద్దీన్ ఆస్క్డ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ వెదర్ హీ కుడ్ లిజన్ ఎనీ సౌండ్ ఆఫ్ ద పెనీస్ ఆర్ నాట్. ఏమైనా శబ్దం వినపడుతుందా, నాణాల శబ్దం వినపడుతుందా లేదా అని అడిగాడు ఈటింగ్ హౌస్ కీపర్ని. ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ దట్ హీ కుడ్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద పెనీస్. అప్పుడు ఏమన్నాడు? ఆ ఈటింగ్ హౌస్ కీపర్ వినపడుతుంది అని చెప్పేసి చెప్పాడు. దెన్ నసరుద్దీన్ పుట్ ద పెనీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్. తిరిగి తన 2 పెనీస్ని తన జేబులో పెట్టుకొని నసరుద్దీన్ ఆ ఈటింగ్ హౌస్ కీపర్తో అన్నాడు. ఏమన్నాడు? ద పూర్ ట్రావెలర్ డిడ్ నాట్ ఈట్ యువర్ మీట్ బాల్స్. ఈ పూర్ ట్రావెలరు నీ మీట్ బాల్స్ని తినలేదు. ఈ స్మెల్డ్ దెమ్ ఓన్లీ. వాటి వాసన చూశాడంతే. సో ద సౌండ్ ఆఫ్ ద మనీ ఈజ్ ఏ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ యువర్ ఫుడ్. నీ మీట్ బాల్స్ యొక్క స్మెల్ చూసినందుకు సౌండ్ ఆఫ్ ద మనీ ఈజ్ ఫెయిర్ పేమెంట్. ఈ నాణాల యొక్క
ధ్వనియే నీకు ఫెయిర్ పేమెంట్. గో అవే ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దబాయించాడు. ఇన్ దిస్ వే నజరుద్దీన్ హెల్ప్డ్ ద పూర్ ట్రావెలర్ అండ్ లెట్ హిస్ జర్నీ కంటిన్యూ. ఈ విధంగా పూర్ ట్రావెలర్ను సమస్య నుంచి గట్టెక్కించి తన జర్నీని కంటిన్యూ చేయించాడు. ఈ విధంగా హెల్ప్ చేశాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వాట్ డిడ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ ఆస్క్ ద ట్రావెలర్ టు డూ? ఈటింగ్ హౌస్ కీపరు ఆ ట్రావెలర్ని ఏం అడిగాడు, ఏం చేయమని అడిగాడు? చెప్పండి చిల్డ్రన్, ఏం చేయమని అడిగాడు? స్మెల్ చూసినందుకు మనీ ఇవ్వమని అడగడం జరిగింది. సో ఇదే ఆన్సర్ రాసిద్దాం. ద ఈటింగ్ హౌస్ కీపర్ ఆస్క్డ్ ద పూర్ ట్రావెలర్ టు పే మనీ ఫర్ సాటిస్ఫైయింగ్ హిజ్ హంగర్ విత్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్. ఆ మీట్ బాల్స్ యొక్క స్మెల్ను చూసి తన ఆకలిని తీర్చుకున్నందుకు గాను ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఏమడిగాడు? మనీ ఇవ్వమని అడిగాడు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. డూ యూ థింక్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్ వాజ్ రైట్? వై? ఆ ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క డిమాండ్ కరెక్టే అని అనుకుంటున్నావా? ఎందుకు అని అడుగుతున్నాడు. ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క డిమాండ్ కరెక్టేనా చిల్డ్రన్? కాదు. కాబట్టి ఎందుకు కాదు? స్మెల్ చూసినందుకు మాత్రాన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ద ఈటింగ్ హౌస్ కీపర్స్ యొక్క డిమాండ్ అనేది కరెక్ట్ కాదు. నో, ఐ డోంట్ థింక్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్ వాజ్ రైట్. నేను ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క డిమాండ్ అనేది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ ద ట్రావెలర్ డిడ్ నాట్ ఈట్ ద మీట్ బాల్స్ తినలేదు నిజంగా. యాజ్ హీ హ్యాడ్ నో మనీ, అతని దగ్గర మనీ లేనందువల్ల అతను తినలేకపోయాడు. ఈ స్మెల్డ్ ద మీట్ బాల్స్, వాటి స్మెల్ని మాత్రమే చూశాడు. సో ద పూర్ ట్రావెలర్ నో నీడ్ టు పే ఫర్ ఇట్. కాబట్టి అతను ఆ స్మెల్ని చూసినంత మాత్రాన మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్. ఇఫ్ యు వర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ట్రావెలర్, హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ద డిమాండ్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ కీపర్? నీవే గనక ఆ పూర్ ట్రావెలర్ ప్లేస్లో కనుక ఉంటే ఆ ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క డిమాండ్కి ఏ విధంగా నువ్వు ప్రతిస్పందించేవాడివి, ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాడివి అని అడుగుతున్నాడు. ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? మనం కూడా మనీ ఇవ్వడానికి ససేమిరా అంటాము. దగ్గర ఉన్నటువంటి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇఫ్ ఐ వర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ట్రావెలర్, ఐ వుడ్ రిఫ్యూజ్ టు పే అండ్ టేక్ ద ఈటింగ్ హౌస్ కీపర్ టు ద కోర్ట్. నేను గనక అతని స్థానంలో నేనే గనక ఉన్నట్లయితే ఐ వుడ్ రిఫ్యూజ్, నేను కూడా మనీ ఇవ్వడానికి ఒప్పుకోకపోయేవాడిని. అంతేకాకుండా అతన్ని, ఆ ఈటింగ్ హౌస్ కీపర్ని దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకి తీసుకెళ్లేవాడిని న్యాయం కోసం అని చెప్పేసి మనం ఆన్సర్ రాసేసాం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సిక్స్త్ వన్. దీంతో మనకి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ రాసేసాం. నెక్స్ట్ ఈ కాంప్రహెన్షన్ పార్ట్లోనే సెకండ్ బిట్ ఉంది, చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఇక్కడ ఒక 6 సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిని చదివి అర్థం చేసుకొని స్టోరీలో ఏది ముందు వచ్చింది, ఏది తర్వాత వచ్చింది, ఏది జరిగింది సంఘటనలను బట్టి వాటిని ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిజ్ కస్టమర్స్. ఆ ఓనర్, ఈటింగ్ హౌస్లో ఉన్నటువంటి ఆ ఓనర్ అక్కడ నిలబడి కస్టమర్స్ అందరికి కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్. హీ వాజ్ ఫోర్స్డ్ టు పే ద పెన్నీస్. అతను డబ్బులు ఇవ్వడానికి బలవంత చేయబడ్డాడు. అంటే ఆ పూర్ ట్రావెలర్ని ఈటింగ్ హౌస్ కీపర్ ఉన్నాడు కదా, అతను డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఫోర్స్ చేశాడు. ద ట్రావెలర్ స్టిల్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్. అతను ఆ ఈటింగ్ హౌస్ ముందు పచారులు చేస్తూ ముందుకు వెనక్కి నడుస్తూ ఆ మీట్ బాల్స్ యొక్క స్మెల్ను పీల్చుకుంటూ ఉన్నాడు. ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్ సెడ్ ద హోర్జా. ఈ డబ్బుల యొక్క ధ్వనియే నీకు సరైన చెల్లింపు అని చెప్పేసి హోర్జా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ అక్షహీర్ స్ట్రీట్లో వీధుల గుండా ఒక పూర్ ట్రావెలర్, ఒక పేద ప్రయాణికుడు నడుస్తూ ఉన్నాడు. హోర్జా షుక్ ద 2 pennies టుగెదర్ అగెన్స్ట్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. హోర్జా 2 పెనీస్ని, 2 నాణేలను తీసుకొని తన చేతిలో పెట్టుకొని కుదిపి ఈటింగ్ హౌస్ ఓనర్కి ఎడమ చెవి పక్కన శబ్దాన్ని వినిపించాడు.
సో ఈ 6 సెంటెన్స్ని మనం చదివాము, వీటి అర్థాలని కూడా తెలుసుకున్నాం. ఇవి స్టోరీలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. చెప్పండి చిల్డ్రన్, ఇప్పుడు ఇందులో అన్నిటికంటే ముందుగా జరిగినటువంటి సంఘటన ఏది? ఎస్, ఈ 6 సెంటెన్స్లో ముందుగా జరిగింది ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎక్షహీర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిజ్ కస్టమర్స్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ద ట్రావెలర్ స్టిల్ వాక్డ్ టు అండ్ ఫ్రో ఎంజాయింగ్ ద స్మెల్. దిస్ ఈజ్ ద థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, he was forced to pay the pennies. This is the fourth one. Next fifth one ఏంటి? Horja shook the 2 pennies together against the man's left ear. This is the fifth one. Next sixth one, the sound of money is a fair payment for the smell of food, said the Horja. This is the sixth one. సో ఈ విధంగా మనం నెంబరింగ్ వేసేసాం. నెంబరింగ్ వేసి ఏం చేయాలి? క్రింద ఇచ్చినటువంటి ఆ బాక్స్లో 1 2 3 4 5 6 అనేసి 1 పక్కన ఈ సెంటెన్స్ని, 2 పక్కన ఈ సెంటెన్స్ని, 3 పక్కన ఈ సెంటెన్స్ని రాసుకుంటూ ఆ 6 సెంటెన్సెస్ని ఆర్డర్లో రాయాలి. ఇది కూడా చిల్డ్రన్ ఇక్కడ ఈ బాక్స్లో 1 ఇక్కడ, 2 ఇక్కడ, 3 ఇక్కడ, 4 5 6 ఆ సెంటెన్స్ని అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ రాసేసేయాలి. సో దీంతో మనకి సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. ఇందులోనే మనకి థర్డ్ ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా చూద్దాం. టిక్ ద రైట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, ప్రతి దానికి కూడా ఒక బ్లాంక్ ఉంది. దాంట్లో ఏబిసి అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అయితే దానికి టిక్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ద ట్రావెలర్ డిడ్ నాట్ బై ద మీట్ బాల్స్ బికాస్. ట్రావెలర్ ఆ మీట్ బాల్స్ని కొనలేదు. ఎందుకని చెప్పండి చిల్డ్రన్, ఎందుకని కొనలేదు? ఎస్, తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. మరి ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా? ఏ కరెక్ట్. హీ వాజ్ పూర్. అతను చాలా పేదవాడు కాబట్టి అతను అందుకే ఆ మీట్ బాల్స్ని కొనలేకపోయాడు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు టిక్ ఫర్ ఏ. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ టు. ఆ ఈటింగ్ హౌస్ యొక్క ఓనర్ అక్కడ నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తున్నాడు మరి? ఎస్, తన కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నాడు, ఫుడ్ని సర్వ్ చేస్తున్నాడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? సర్వ్ ద కస్టమర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీనికి మనం టిక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో టు. ఆ ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఫ్రో, అక్కడనే ముందుకు వెనక్కు పచార్లు చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఏం చేస్తున్నాడు? నడుస్తూ. ఎస్, ఎంజాయింగ్ ద స్మెల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటి దీనికి? బి. దీనికి టిక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్. ఫెయిర్ పేమెంట్ ఏంటి మరి? స్మెల్ చూసినందుకు, ఫుడ్ స్మెల్ చూసినందుకు ఫెయిర్ పేమెంట్ ఏం చెప్పాడు? హోర్జా తీర్పు ఏమని చెప్పాడు? ఎస్, సౌండ్ ఆఫ్ ద పెనీస్. నాణాల యొక్క శబ్దమే ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి తీర్పు చెప్పాడు. సో బి ఈజ్ ద ఆన్సర్. సో వీ హ్యావ్ టు టిక్ ఫర్ బి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ హ్యాడ్ రిమైండ్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ వాజ్. ఆ ట్రావెలర్ పాకెట్లో, జేబులో ఏం మిగిలింది మరి? ఎస్, ఏ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. ఎండిపోయినటువంటి ఒక బ్రెడ్ ముక్క మిగిలింది. సో ఆన్సర్ ఏంటి? బి, ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. దీనికి మనం టిక్ చేయాలి. ఈ విధంగా మనము థర్డ్ ఎక్సర్సైజ్ని కూడా కంప్లీట్ చేసాం. దీంతో మనకి ఈ కాంప్రహెన్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది చిల్డ్రన్. అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా కంప్లీట్ అయిపోయింది.